ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెదక్ జిల్లా దండోరా న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరథపల్లి గ్రామానికి చెందిన ఆర్ విజయ్ కుమార్ మొన్న జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని ఇంటికి రావడంతో ఆయనను పద్మశాలి భవన్లో రామాయంపేట ఎస్ఐ బాలరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దుల రమేష్ చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి యుద్ధం చేసే అవకాశం రాదని, కానీ యుద్ధం చేసేవారికి భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు. యువత భారత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని రామాయంపేట ఎస్ఐ బాలరాజు పిలుపునిచ్చారు. భారతదేశ రక్షణలో తాను పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నానని బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ అన్నారు. భారతీయుల ఆశీర్వాదం వల్ల తాము ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దెల రమేష్, మద్దెల సత్యనారాయణ, రామాయంపేట ఎస్ఐ బాలరాజు, ఎం. వి మోహన్, బల్ల యాదగిరి, బల్ల సుధాకర్, బల్ల పెద్ద యాదగిరి, వల్లకాటి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. పక్కన ఉన్న బాగిపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ సారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని విజయవంతంగా తిరిగిన సందర్భంగా పద్మశాలి సంఘంలో అందరం కలిసి మన ఎస్ఐ సార్ బాలరాజ్ సార్ జరిగింది. పద్మశాలి సంఘం అందరూ సహకరించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సార్కు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ప్రజెంట్ ఉండేది ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను. ఆన్ ఆపరేషన్ 7th నుంచి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడ ఏమైంది అనేది. డైరెక్ట్ వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా దాని గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఫేస్ టు ఫేస్ మధ్య చేసి వాళ్ళు ఎక్కువ మాకు డ్రోన్ టు ఫైర్ ఎక్కువ చేయలేరు. చేయని మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డ్రోన్ ఫైర్ ఎక్కువ చేసారు. డ్రోన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. మనకు కూడా అంటే మాకు మెంబర్లో ఉన్న పోలీస్ కూడా చనిపోయారు. అయితే చనిపోయారని బాధపడితే కాకపోతే అక్కడ ముందుకు వెళ్ళి మన దేశం గురించి ఫస్ట్ మన సేవ అయింది, దేశ రక్షణకు సేవ చేయడము. అది మా అయిన కాడికైతే మేము చేసాం ఇప్పటిదాకా. ఇంతవరకు మా బయట మా ఆశీర్వాదం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఇక్కడ సురక్ష ఉండడానికి కారణం ఏంటి, మా మదర్ మా ఫాదర్ అనే వాళ్ళకి ప్లస్ మళ్ళీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు ఒక పూజ రోజు ఏమంటారు వీళ్ళు బాగుండాలని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమే మాకు వచ్చింది. కాబట్టి ఆశీర్వాదం వల్ల మేము ఇలా నిండుగా మంచిగా దేవుని దయవల వల్ల ఇక్కడ మంచిగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది. అందుకే మీ ఈ వాళ్ళు ఈరోజు ఈ చిన్న మన సమ్మానానికి పిలిపించి ఎంత గౌరవంగా నన్ను పిలిపించి ఇక్కడ మన రామాయంపేట సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ తరఫు నుంచి సన్మానం చేయడం జరిగింది. వీళ్ళకు పద్మశాలి గ్రూప్ అందరికీ నా యొక్క పేర్కొన్న అందరికీ ధన్యవాదాలు.